బ్రహ్మానందం తన సొంత కుమారుడు రాజా గౌతమ్ ఇద్దరు కూడా కలిసి సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా పేరు బ్రహ్మ ఆనందం. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో అక్కడ ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాలకి ఎందుకు దూరంగా ఉంటున్నారని అడిగినప్పుడు ఆయన మాత్రం కొన్ని కారణాలు చెప్పారు. సో ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఒకటి ఆయన చెప్పిన కారణాలు ఫస్ట్ తెలుసుకునే ముందు ఆయన ఎటువంటి వ్యక్తి అని తెలుసుకుని ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందంటే కామెడీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పగలబడిన విధంగా ఉంటది. సో అట్లా ఆయన చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో అంటే ఆయనకు చాలా సినిమాలు వచ్చాయంట. కానీ ఆయనకు అర్థమైందంట, నేను ముందు చేసినంత యాక్టివ్ గా చేయలేకపోతున్నా, నా వయస్సు ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే నేను చేసినా కూడా అది సరిగ్గా పండకపోవచ్చు, అది నా తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆడియన్స్ ఎవరికి ఆయన మీద ఎలాంటి కంప్లైంట్ లేవు. నిజం చెప్పాలంటే బ్రహ్మానందంని నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అంటే ఆయనకి ఎంత మంచి పేరు ఉండేదంటే ఆయన స్క్రీన్ మీద వస్తే చాలు, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ పెడితేనే నవ్వచ్చు ఆటోమేటిక్ గా. ఆ పేరుకి తగ్గట్టుగా ఆయన నిజంగా ఒక బ్రహ్మ, అందరికి ఆనందం మంచడానికే ఉన్నారు అన్నట్టుగా ఉంటది అనమాట. సో అంత మంచి వ్యక్తి ఆయన దూషించుకుంటుంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా చెప్పండి మీకు సెకండ్ టైం చూసినా కూడా నవ్వొచ్చిన సినిమా చాలా కష్టం, చాలా అస్సలు. చాలా మంది ఈ మధ్య కాలంలో నేను ఇప్పటికీ కూడా ఆహనా పెళ్ళంట కానివ్వండి, లేకపోతే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటాయి, ఏప్రిల్ 1న విడుదల అనేది ఒకటి, అట్లా చాలా సినిమాలలో నేను ఆ సినిమా ఇప్పటికీ రిపీట్ మోడ్ లో చూసినా. మెయిన్లీ నువ్వు నాకు నచ్చావు ఈ జనరేషన్ అర్థమైంది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, బ్రహ్మానందం కొద్దిసేపే ఉన్నప్పటికీ కూడా లిటరల్ ఆ కొద్దిసేపు కామెడీతోని ఇప్పటివరకు నేను ఆ సినిమా ఇంకా రిపీట్ మోడ్ లో చూస్తూ ఉంటాను. ఎందుకు? ఆయన వల్లనే. ఆయన మాత్రం నాకు ఈ మధ్య స్టోరీస్ రాక కాదు, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనడం అయితే ఆయన ఫ్యాన్స్ కొంచెం బాధపడేటట్టుగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆ వీడియో వైరల్ అవుతుంది. కానీ ఒకటి అక్కడ స్క్రిప్ట్ ఫాల్ట్ కూడా ఉంది. ఆయన జాతిరత్నాల్లో చేశాడు, ఈ మధ్య కాలంలో ఇంకో 2 సినిమాలలో చేశారు. ఆయనని లాయర్ గెటప్ లో కూర్చోబెడతారు. బట్ అక్కడ ఏంటంటే ఆయన ఇవ్వగలిగిన దానికంటే 100% ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టారు. అక్కడ సీన్ లోనే కామెడీ లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిజం చెప్పాలన్నా, ఒక కోటా శ్రీనివాసరావు ఇంకా బ్రహ్మానందంది ఒక మూవీ ఉంటుంది అప్పట్లోది. సో ఆ సినిమాలో అయితే ఈయన జస్ట్ నార్మల్ గా ఫ్రీజ్ అయిపోతుంది స్క్రీన్. ఆ సినిమా పేరు నాకు సడన్ గా గుర్తురాట. ఫ్రీజ్ అయిపోతుంది స్క్రీన్ ఫ్రీజ్ అయిపోగానే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటది, దానికి కూడా నవ్వు వస్తుంది. అంటే ఆయన ఒక ఎక్స్ప్రెషన్ కాదు, ఆయన వాయిస్ కూడా నవ్వు వస్తుంది. అలాంటిది ఈ మధ్య స్క్రిప్ట్ ఫాల్ట్ ఉందండి. అక్కడ ఆయన మీద బ్లేమ్ వేసుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆయన ఎప్పుడైనా కూడా ఆయనకు అనిపిస్తే చాలు అనుకునే విధంగానే చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కూడా మొన్న గేమ్ చేంజర్ లో కూడా ఒక చిన్న రోల్ చేశారు. ఆ టైంలో కూడా కొంచెం క్యూట్ గా, అంటే అప్పటంత కాకపోయినా ప్రతి ఒక్కరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంతే చేయాలన్నది కూడా కరెక్ట్ కాదు. సో మరి బ్రహ్మ ఆనందం ఈ మూవీలో ఆయన ఖచ్చితంగా ఆయన 100కి 200% ఇచ్చారంట. కొడుకు సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. సో తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి.